అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూ 46వ డివిజన్ ఆనంద్ నగర్ డౌన్లో సుమారు 32 లక్షల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల తరపున నిస్వార్థంగా పనిచేస్తుందని అన్నారు. ఎవరు ఓటు వేశారో వేయలేదో చూడకుండా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని అన్నారు. ఈ రోజు 46వ డివిజన్లో ప్రారంభించిన 32 లక్షల పనులతో కలిపి మొత్తం 85 లక్షల రూపాయలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆయన వివరించారు. అదనంగా మరో 10 కోట్ల రూపాయలతో రోడ్లు, డ్రైన్లు, హౌసింగ్ సదుపాయాలను పుష్కరాల ముందు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. గతంలో నిలిచిపోయిన పట్టాలకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం చట్టబద్ధతనిచ్చి ప్రజలకు మేలు చేసే దిశగా ముందుకు వెళ్తుందని అన్నారు. నగర అభివృద్ధి రాజకీయాలకు అతీతంగా ఉండాలని ప్రజలతో చర్చించి పనిచేయడం తమ కర్తవ్యంగా భావిస్తున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో స్థానికులు తదితరులు పాల్గొన్నారు. 46వ వార్డులో ఈ రోజున సుమారు 32 లక్షల అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది. గతంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఇంటింటికి వెళ్తా ఉన్నప్పుడు ఇక్కడ మాకు కొన్ని వర్క్స్ ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది. ఆ వర్క్స్ అన్నిటిని కూడా ఎస్టిమేట్స్ వేసి టెండర్ పిలిపించి ఈ రోజున ప్రారంభించుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ ఒక రోడ్ ఉంది, 10 లక్షలు 9,80,000 రూపాయలు విలువ చేసే రోడ్డు. గతంలో కూడా శాంక్షన్ అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు అధికంగా ఉన్నారని చెప్పి ఆ రోడ్డు కార్యక్రమం ఏదైతే అభివృద్ధి కార్యక్రమాన్ని ఆపేవేయడం కూడా జరిగింది. ఈరోజు మేము చేసే కార్యక్రమం చూసుకోవాలి. వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళు ఓటేసారా, ఓటేయలేదా, వాడు నా వెనకాల తిరుగుతున్నాడా, తిరగలేదా, ఇవేం చూడట్లా. ఈ నగర ప్రజలకి ఏది అవసరమో అది ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. వాళ్ళు ఓటు వేసారా వేయలేదన్నది మాకు ముఖ్యం కాదు. అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజలు ఒక మేలును కోరుకొని వాళ్ళకి ఏది అవసరమో చెయ్యాలి, అదే చేస్తున్నాం. ఇది మా నిబద్ధత, అది వైసీపీ వారి ఆలోచన విధానం. అలాగే ఈ వార్డు ఇప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం సుమారు 25 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాం. 17 లక్షలతోటి పనులు నడుస్తూ ఉన్నాయి. ఈరోజు 32 లక్షలతో పనుల్ని ప్రారంభించుకుంటున్నాం. అది కాకుండా ఇంకొక 10 లక్షల టెండర్లో ఉన్నాయి. అంటే సుమారు 85 లక్షల విలువ చేసే అభివృద్ధి కార్యక్రమాలు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వార్డులో చేయడం జరిగింది. అదనంగా మరొక 10 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లయితే ఈ వార్డులోకి ఏ విధమైన రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అవసరం లేని విధంగా చెయ్యాలి అన్న ఆలోచన ప్రతిపాదించారు. పుష్కరాల లోపు 10 కోట్లతోటి ఈ వార్డులోనే అవసరమైన రోడ్స్, డ్రైన్స్ అన్నీ కూడా చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని కూడా ప్రజలందరికీ కూడా తెలియచేస్తూ ఈ రోజున పట్టాలు కూడా గతంలో 2014-19లో ఆనాడు శాసన మండలి సభ్యులుగా ఉన్నప్పుడు ఆదిరెడ్డి అప్పారావు గారు ప్రతిపాదించి ఇచ్చిన పట్టాలు క్రమేణా ప్రభుత్వం మారడం, అస్తవ్యస్తం చేసి వాళ్ళని అయోమయంలో గురి చేసేసి బెదిరించి వేధించి ఇష్టానుసారంగా చేశారు. మరలా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది, వారు కోరుకున్న ప్రభుత్వం అన్నీ సరిచేసి ఇప్పుడు మరలా వాళ్ళకి కొత్త పట్టాలు ఇవ్వడంతో పాటు హౌసింగ్ లోన్ కూడా వాళ్ళకి అయ్యే విధంగా కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ వారితో కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. అలాగే వాళ్ళకి ఇచ్చిన పట్టాలు ఏదైతే ఉన్నాయో ఆ లేఅవుట్లో కూడా రోడ్స్కి, డ్రైన్స్ కూడా ఈ పుష్కరాలకి ఏదైతే పనులు ప్రతిపాదించారో 10 కోట్లలో అవి కూడా ఎస్టిమేట్స్ వేసి ఉంచామన్నది కూడా ప్రజలకి తెలియచేసుకుంటూ ఏదేమైనా నగరంలో ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది, పనిచేస్తూ ఉంది. నాకు ఇక్కడ నచ్చింది కదా అని డివైడర్ వేసేసే నాయకుడు ఆ ప్రభుత్వాల్లో ఉన్నాడు. ఇక్కడ డివైడర్ వేయాలా లేదా అన్నది ప్రజలతో చర్చించి పనిచేసే నాయకుడు ఇప్పుడు ఉన్నాడన్న విషయం ప్రజలు గుర్తుంచుకోవాలని తెలియజేస్తారు.